అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారు. అయితే ఈ రోజు మన ముచ్చట ఏంటంటే మన చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ ద యాక్టర్, ద బెస్ట్ యాక్టర్ ఫ్రమ్ ద ఇన్ ఇండియా. మన ఇండియాలోకి వెళ్ళి ద వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఫ్రమ్ ద సౌత్ సైడ్, మెగాస్టార్ చిరంజీవి. ఆయనకి మన యూకే ప్రభుత్వం ఏదో సంథింగ్ దాని గురించి మన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఏంది మన చిరంజీవి గారు ఎన్నో సినిమాలు 150 దాటేసిన, 160 అంటే అప్రాక్సిమేట్లీ దాటేసినట్టున్నాయి. ఆయనకి ఏదో యూకే వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో ఇస్తున్నారని చెప్పేసి, అవును దాని గురించి మీరేమంటారు సార్? సాయి సార్, ఇప్పుడంటే మీ తరం వాళ్ళు, ఇప్పుడు అవును మా తరం వాళ్ళు ఉన్నాయి కదా. మేము టీనేజ్ లో ఉన్నప్పుడు ఈ మురళీమోహన్, శ్రీధరు, ఈ శోభన బాబు వీళ్ళందరూ సాగు కొట్టేవాళ్ళు. ఇద్దరు పిల్లలు, లేకపోతే లవ్ ఫెయిల్యూర్స్. ఒక దాంట్లో మురళీమోహన్ అయితే కాకమ్మ కాకి అని వారాల అబ్బాయి అని ఇట్లాంటి పాటలు వచ్చి ఈ అమ్మాయి ఏంటి బోరు కొడుతున్నాయి. అప్పుడప్పుడే హాలీవుడ్ సినిమాలు వస్తున్నాయి, ఇంగ్లీష్ సినిమాలు. ఎప్పుడప్పుడు ఆడపద ఎంత బాగుంది, ఫైట్ బాగుంది అది అనుకుంటున్న టైంలో చిరంజీవి మంచి హిప్పీ కటింగ్ పెట్టుకొని, బెల్బాన్ ప్యాంట్ వేసుకొని సైడ్కి ఇట్లా నడుస్తూ ఏమో వచ్చేసి ఆ డాన్స్ స్టెప్ మూమెంట్స్ అనేసి అబ్బా అనుకున్నాం మేము అందరూ. ప్రతి ఒక్కటి చిరంజీవి ఫ్యానే. వీళ్ళందరూ పక్కన చూసాం. ఆ డాన్సులు, ఆ పాటలు, ఆ ఫైట్లు, అసలు హాలీవుడ్ రేంజ్ ఫైట్లు. ఆయన స్టైల్ కానీ, ఆ నడక కానీ, ఆ హిప్పీ కటింగ్. చాలా మంది, నేను కూడా పెంచుకున్నా హిప్పీ కటింగ్. నాకు చెవుల మీద ఎంటికలు పడితే ఉన్నారు కాబట్టి కట్ చేపించుకున్నా. చాలా మంది హిప్పీ కటింగ్. ఇప్పటికీ ఆయన హిప్పీ కటింగ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు, మా తరం వాళ్ళు. ఇంత విధంగా పెట్టుకుని ఆయన మారిపోయినా కూడా ఆ రోజు ఆ స్టైల్ మారలేదు. మారకుండా అంటే సినిమా తెలుగు సినిమాలో ఒక కొత్త ఒరవడి సృష్టించాడు. ఆయన డ్యాన్సులు, ఆయన ఫైట్లతో, అసలు డైలాగ్ డెలివరీ, అసలు కామెడీ కూడా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి కమెడియన్ కంటే చాలా గొప్ప కామెడీ చేస్తాడు. చాలా సైలెంట్ గా చేస్తాడు. డైలాగ్ వేయడం కూడా చాలా బాగుంటది. అసలు నేను కూడా చాలా సినిమాలు చూసాను సార్. అంటే మీ తరం వారు కూడా ఆయన చూసి ఎంజాయ్ చేశారంటే, ఆ తరానికి ఈ తరానికి మధ్యన భారతీయ అద్భుతమైన నటుడు. అంటే మనం చెప్పుకోకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. అనవసరంగా రాజకీయాలు లేకపోయి అది మచ్చ లేకుండాంటే అసలు టాప్ రేంజ్ లో ఉండాల్సి. ఇప్పటికీ ఆయనకు క్రేజ్ ఉంది. ఆయన విశ్వంబర సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది. అభిమానులు అప్పటికి ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు. ఆ తరం వాళ్ళు ఉన్నారు, ఈ తరం వాళ్ళు ఉన్నారు. చిరంజీవి అనేది ఒక ఐకాన్, ఒక క్రేజీ, ఒక మెగాస్టార్. సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా అంటే చిరంజీవి. ఎంతమంది హీరోయిన్లు, ఎన్ని పాటలు. అది ఖైదీ సినిమా అయితే కొన్ని వందల సార్లు చూసినాను. రగులుతుంది మొగలి పద అని ఆ పాట కోసమే. అసలు పాములాగా మెరికలు తిరిగి. పున్నమి నాగ అనే సినిమా పున్నమి నాగల్లో అసలు ఆయన స్నేక్ లాగానే ఆ కళ్ళు మారిపోతుంది. అంటే ఏ సినిమాలో యాక్ట్ చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగల గొప్ప నటుడు ఆయన. అది ఫస్ట్ సినిమా అనుకుంటా. ఆ ఫస్ట్ సినిమా కాదు, మన ఊరి పండుగలో ఫస్ట్ సినిమా. అంటే దాని తర్వాత హీరోగా ఫస్ట్ సినిమా అనుకుంటా అది. అంటే విలన్ క్యారెక్టర్, ఆయన స్నేక్ లాగా ఆయన కాటేయడం చాలా బాగుంటది, అద్భుతమైన. ఇప్పుడు ఒక హీరోయిన్ వాళ్ళ అమ్మ అందులో హీరోయిన్ అనమాట. అసలు అద్భుతంగా ఉంటది ఆ సినిమా చూస్తే. అంటే విలనిజం మీద కూడా మనకు ప్రేమ కలుగుతుంది. ఈయన కూడా కొన్ని సినిమాలో విలన్ గా చేశాడు. స్టార్టింగ్ లో చిరంజీవి, మోహన్ బాబు, రజనీకాంత్, శత్రుఘ్న సినిమా వీళ్ళందరూ విలన్ క్యారెక్టర్లు చేసి హీరోగా టర్న్ అయ్యారు అనమాట. అంటే విలన్ గా వాళ్ళ టాలెంట్ చూపించుకున్న తర్వాత అరే హీరో చేస్తే బాగుంటది అని వాళ్ళు ఎవరో ఉంటారు కదా. అది కాకుండా మా వాడు అల్లు రామలింగయ్య కూతుర్ని చేసుకోవడము, అల్లు అరవిందే ఆయన పనులను తీసుకోవడం. సినిమా ఇండస్ట్రీలో అల్లు రామలింగయ్య ఆయన ఒక పిల్లర్. ఆ కాలంలో అల్లు రామలింగయ్య లేని సినిమా అంటూ ఉండేది కాదు. వాళ్ళ కూతుర్ని చేసుకోవడము, ఈయన టాలెంటు, ఆయన కూతుర్ని చేసుకోవడము, ఇవన్నీ కలిసి వచ్చినాయి. కలిసి చాలా గొప్ప స్థాయికి వెళ్ళాడు. అయితే యూకే ప్రభుత్వం ఈయనకు జీవన సాఫల్య అవార్డు ప్రకటించినట్టు తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీన ఆ అవార్డు అందుకోవడానికి ఈయన యూకే వెళ్తున్నాడు చిరంజీవి గారు. మనం చిరంజీవి గారి అభిమానులు అంటే చిరంజీవి పుట్టిన స్టేట్లో మనం కూడా ఉన్నాం కదా, కాబట్టి అది ఆయనకు వచ్చిన వాడే కదా మనకందరికీ గర్వకారణం. ఆల్ ది బెస్ట్ చిరంజీవి గారు. మీరు యూకే జీవన పురస్కారం అందుకొని మన దేశం వచ్చి మళ్ళీ ఎన్నో సినిమాల్లో నటించి మమ్మల్ని అన్ని రంజింపజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విన్నారు కదండి మన సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్ గారి మాటలు. ఒకప్పుడు ఐకానిక్ కాదు, డేంజర్ మెగాస్టార్. మా నాన్నగారు కూడా చిరంజీవి గారికి పెద్ద అభిమాని. అనే క్యాసెట్ తీసుకొని వస్తుండే. విజేత, ఖైదీ, గరణముడు, చాలా సినిమాలు అలాంటి చాలా చూసిన.
అలాంటి సినిమాలు తీసి ఇప్పటి వరకు ఎన్నో స్టేజ్లు ఎక్కిండు, ఎన్నో అవార్డులు పొందిన మన చిరంజీవి గారికి మన సోషల్ పోస్ట్ తరపున కూడా శుభాకాంక్షలు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.